ఏపీ పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 21కి 21 స్థానాల్లో గెలిచి పవన్ గట్టి సమాధానం ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. ఇక ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం సభ్యులకు చెప్పారు. అత్యున్నత గౌరవప్రదమైన సభగా దీన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఏపీ ఓటమిని తీసుకోలేని స్థితిలో వైసీపీ ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. 11 సీట్లకు పరిమితమై సభలో కూర్చునే ధైర్యం లేక పారిపోయిందన్నారు. గత 5 ఏళ్లు సభలో వ్యక్తిగత దూషణలకే వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయిందని ఆరోపించారు. ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా ఉన్నత స్థాయి చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలని అన్నారు. లేకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానాన్ని అవమానించినట్లేనని వారన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా బయట చాలామంది అభినందించారు.